ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలంగాణ అరుణాచలాన్ని చూపించబోతున్నాను. దీనినే చిన్న అరుణాచలం అని అంటారు. అరుణాచలంకి వెళ్ళలేని వాళ్ళు, ఇంతవరకు వెళ్ళని వారు ఈ చిన్న అరుణాచలాన్ని దర్శించుకుంటే అరుణాచలాన్ని దర్శించుకున్నంత అనుభూతి అయితే కలుగుతుంది. మనం గేట్లో నుండి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు శ్రీచక్ర శివలింగము దర్శనమిస్తారు. ఈ అరుణాచలము భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళు దారి మధ్యలో ఉంటుంది. భద్రాచలం నుండి ఈ చిన్న అరుణాచలంకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయము కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడ మండలం నర్సాపురం అనే గ్రామంలో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు మాతృస్థానంలో ఉంటాయి. సౌరాష్ట్రే సోమినాథస్య, శ్రీశైలే మల్లికార్జునం. ఈ విధంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా మనకు ఈ చిన్న అరుణాచలంలో దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ 8 అష్టలింగాలు కూడా ఉంటాయి. మనకు కాశీలో శివలింగం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఓంకారేశ్వరంలో లింగం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అరుణాచలంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకు గిరి ప్రదక్షిణ, మోక్ష మార్గం ద్వారం కూడా ఉంటాయి. శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అరుణాచలం గిరి ప్రదక్షిణ దారి అని ఉంటుందండి. అందులో నుండి వస్తుంటే మనకి ఈ విధంగా శివలింగాలు, ఇది శ్రీ అగ్ని లింగము, ఈ విధంగా 18 లింగాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. అంటే 8 అష్టలింగాలు, ఇలా చాలా లింగాలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇవన్నీ మనకు గిరి ప్రదక్షిణ ద్వారా కలుగుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి లింగాలన్నీ ఉంటాయి. ఈ చిన్న అరుణాచలంకి ఒక చరిత్ర ఉంది. 300 సంవత్సరాల క్రితం నుంచి నాగేంద్రుడు పుట్ట రూపంలో ఈ గ్రామంలో కొలువై ఉన్నాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన శివనాగస్వామి వారు ధ్యానం చేస్తుండగా ధ్యానంలో నాగేంద్రుడు కనిపించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు. శివనాగస్వామి ఇక్కడికి వచ్చి చూడగా అక్కడ ఒక పుట్ట కనిపించింది. అప్పుడు శివనాగేంద్ర స్వామి ద్వారా ఈ సంకల్పాన్ని నెరవేర్చాలని నాగేంద్రుడు చెప్పడంతో శివనాగస్వామి వారు ఇక్కడ గుడిని కట్టించారు. 8,000 రూపాయలతో ఈ గుడిని అయితే కట్టడం ప్రారంభించారు. ఇక్కడ మనకు గుళ్ళో నాగేంద్ర స్వామి వచ్చి వెళ్తూ ఉంటారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. సోమవారం సాయంత్రము ఇక్కడికి వచ్చి గర్భగుడి లోపలికి వచ్చి మంగళవారం ప్రొద్దున్నే నాగేంద్రుడు వెళ్ళిపోతారు. ఇక్కడ పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి. మన పండుగలను బట్టి, ఒక్కో పండుగను బట్టి ఈ విధంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ మాస శివరాత్రి రోజు భస్మాభిషేకము, పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడము జరుగుతుంది. కార్తీక మాసంలో రోజు అభిషేకము ఉంటుంది. అలాగే అన్నాభిషేకం, లక్ష బిల్వార్చన, రుద్రాభిషేకం కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో మనకు 42 అడుగుల రాతి స్తంభం మీద కృత్తికా నక్షత్రం వచ్చిన కార్తీక పౌర్ణమి రోజు జ్యోతి వెలిగించి లక్ష దీపోత్సవము జరుగుతుంది. మాస శివరాత్రి రోజు జ్యోతిర్లింగాలకు భస్మాభిషేకము జరుగుతుంది. ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలు కృష్ణశిలతో చేశారు. ప్రధాన ఆలయంలో 1008 బ్రహ్మసూత్ర లింగాలతో కూడిన శివలింగాలను ప్రతిష్ఠించారు. మనకిక్కడ పండుగల రోజు పూజలు జరుగుతాయి. అంటే ఒక్కో పండుగ రోజు ఒక్కో విశిష్టమైన పూజ అయితే జరుగుతుంది. మనకు 26 తారీఖు బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదండి. పూజలు అయితే ఇంకా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ మనకిక్కడ శ్రీ నైరుతి లింగము దర్శనమిస్తున్నారు. ఈ విధంగా మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నంతసేపు మనకైతే ఇలా శివలింగాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ 1008 బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నాయి కదండి. చూస్తున్నారా, మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నారు.
ఇలా మనకు గిరిప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనకు ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తున్న రామలింగేశ్వరం. ఇంకా ముందుకు వెళ్దామండి. సూర్యలింగము, ఇంకాస్త ముందుకు రాగానే మనకు సరస్వతి అమ్మవారు. ఈ విధంగా మనకు సహస్రలింగాలు అయితే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మనకు రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. చూస్తున్నారుగా, వెళ్ళినంతసేపు మనకి ఈ విధంగా లింగాలు కనిపిస్తూనే ఇప్పుడు ఇక్కడ మనకు శివుడు దర్శనమిస్తున్నారు. శివుడిని దర్శనం చేసుకుందాము. నెక్స్ట్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది. కాస్త ముందుకు వెళ్తే భక్త కన్నప్ప, అలాగే ఇంకా ముందుకు వెళ్దామండి. ఇక్కడ వర్ణలింగము ఉంది. వాయులింగము, వర్ణలింగము, అగ్నిలింగము, జలలింగము, ఇలా ఇది దుర్వాస మహర్షి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ లింగాలను అయితే ప్రతిష్ఠించారు. ఈ విధంగా మనకి ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. ఇది పృథ్వీలింగం అండి. నెక్స్ట్ ఇంకాస్త ముందుకు రాగానే మనకు పృథ్వీలింగం పక్కనే మరొక లింగం అయితే ఉంటుంది. ఇది వాయులింగము. నెక్స్ట్ వచ్చేసి జలలింగం. పృథ్వీ, వాయు, జల లింగము. ఈ విధంగా లింగాల దర్శనం జరుగుతుంది. ఇక్కడ మనకు శ్రీ వాయువ్య లింగము దర్శనమిస్తారండి. మనం అరుణాచలంలో చూసినట్టుగానే మోక్ష మార్గం అయితే ఈ చిన్న అరుణాచలంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మోక్ష మార్గం ద్వారా అందరూ వెళ్తున్నారు. చూడండి, భద్రాచలంకి వచ్చే వాళ్ళు 1 డే ట్రిప్ కాకుండా 2 డేస్ ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో మెయిన్గా సహస్రలింగం ఉంది. ఒకే లింగం మీద 1007 లింగాలు ఉంటాయి. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు ఉంటాయి. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమము జరుగుతూనే ఉంటుంది.
ఇక్కడ మనకు శివుడు అలాగే పార్వతి ఉంటారండి. ఇంకా మనకు ముందుకు వెళ్ళగానే ఇక్కడ చంద్రలింగము దర్శనమిస్తారు. ఇక్కడ గోశాల, పండిత వేదశాల ఉంటాయి. ఇక్కడి ఆవులతో పిండిన పాల ద్వారానే ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే అభిషేకం చేస్తారు. శుక్రవారము, శనివారము, ఆదివారము ఇక్కడైతే చాలామంది భక్తులు వస్తారు. 1000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది. ఇక్కడ మనకు పండగలప్పుడు విశేషమైన పూజలు అయితే జరుగుతాయండి. మనము ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ సప్తమాతృకలు కూడా ఉన్నాయి. ఈ సప్తమాతృకలని గణపతి సప్తమాతృకలు అని అంటారు. బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి, ఇంద్రాణి ఇవండి సప్తమాతృకలు. శివుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తాడు. మనకి ఏ విధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా మనము దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ శివుడిని కూడా శివ ఉత్తర ద్వారము ఉంటుంది. శివుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. శివముక్కోటి రోజు శివుడు అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజు. ఇక్కడ చూస్తున్నారు కదండి, బూదనారాయణుడు దర్శనము ఇస్తున్నారు. మార్గశిర మాసంలో స్వామివారికి వార్షికోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో నంది వాహనం సేవ, నెమలి వాహనం సేవ కూడా జరుగుతుంది. వార్షికోత్సవం చివరి రోజు 3వ రోజు శివ ముక్కోటి. శివ ముక్కోటి రోజు ఉత్తర ద్వార దర్శనము జరుగుతుంది. ఇదేనండి ఉత్తర ద్వార దర్శనము. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి 10,008 పసుపు కొమ్ములతో అలంకరణ, అలాగే ఏరువాక పౌర్ణమి రోజు 1008 ఘటాల గోదావరి జలంతో అభిషేకం జరుగుతుంది. పౌర్ణమి రోజు సాయంత్రము స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఉగాది రోజున 1,00,000 రుద్రాక్షలతో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు అఖండ బిల్వార్చన జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకిప్పుడు పంచముఖ శివలింగం అయితే దర్శనమిస్తున్నారండి. ఒకే శివలింగం పైన ఈ విధంగా పంచముఖాలతో శివుడు ఈ శివలింగం మీద ఉన్నారు. ఇప్పుడు అద్దాల మండపం దగ్గరికి వచ్చేసాము. అద్దాల మండపంలో ఉన్న శివ పార్వతిని దర్శనము చేసుకుందాం. లోపలికి వెళ్తుంటే చుట్టూరా కూడా మొత్తం అద్దాలే ఉన్నాయండి. అద్దాల మండపం చూడండి, శివ పార్వతులు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న శివలింగం ఉంది కదండి, ఈ శివలింగానికి భస్మాభిషేకము మనమే స్వయంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈశాన్య శివలింగాన్ని దర్శనం చేసుకుందాము. ఈ శివలింగానికి భస్మాభిషేకం చేయాలనుకునేవారు 20 రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ క్లాత్లో భస్మం ఇస్తారండి. ఆ క్లాత్ని తీసుకుని ఇలా స్టెప్స్ పై నుండి ఎక్కి పైకి రావాలి. పైన ఆ మూటను ఇలా 3 సార్లు శివలింగం పైన ఆనించాలి. అప్పుడు భస్మము శివలింగం పైన పడుతుంది.
అక్కడ ఉన్న లింగంపై ఉన్న భస్మాన్ని తీసుకొని బొట్టు పెట్టుకొని కిందికి వెళ్ళిపోవాలి. పాదరసలింగం దర్శనము జరుగుతుంది. ఈ ఉప ఆలయంలో నుండి మనం బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక శివుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగం చుట్టుకొని ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కనిపిస్తారు. 18 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం రోజున సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ఇక్కడ 1008 దీపాలతో పూజ జరుగుతుందండి. దీనికి టికెట్ ధర 316 రూపాయలు. ఇక్కడ శివలింగాన్ని చుట్టుకొని ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 18 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే దర్శనం జరుగుతుంది. ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ అనేక నాగప్రతిమలను ప్రతిష్ఠించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.